రైట్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ 25 డేస్‌గా సోనం వాంగ్‌చుక్ ధర్నా మొదలుపెట్టినప్పటి నుంచి, నిరాహార దీక్ష మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు కూడా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయనకి రోజు రోజుకి ఆయన మీద ఒత్తిడి కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చాలా సంప్రదింపుల తర్వాత, చర్చల తర్వాత, పెద్ద పెద్ద లాఠీ చార్జ్‌లు, అదేవిధంగా చాలా జరిగిన ఈ సంఘటనలు మొత్తం జరిగిన తర్వాత ఎట్టకేలకి ఒక ఎండ్ కార్డ్ పడింది. ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే వీళ్ళు అడుగుతున్నారో సీజీపీ కావచ్చు, లేదంటే సీజీపీ మద్దతుదారులు ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఆయన రాజీనామా చేయాల్సిందని బలంగా కోరుకుంటూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకి వాళ్ళు అనుకున్నట్టు నిర్ణయం వచ్చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాని రాష్ట్రపతికి కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే కేంద్ర మంత్రి కాబట్టి రాష్ట్రపతి ఆమోదం కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి ముర్ముకి కూడా పంపించడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తుంది కూడా అదే. ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా టు ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి భవన్ అంటే ప్రెసిడెంట్ ముర్ముకు పంపించారు. రిజిగ్నేషన్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ది యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ మినిస్ట్రీ నుంచి నేను తప్పుకుంటున్నట్టుగా సబ్జెక్టు. ధర్మేంద్ర ప్రధాన్ హియర్ బై టెండర్ మై రిజిగ్నేషన్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ది యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. తక్షణమే నా రిజిగ్నేషన్ అమలుకు రాబోతుంది, రాజీనామా చేస్తున్నాను అన్నట్టుగానే చెప్తున్నాను. ఇట్ హాస్ బీన్ అన్ ఆనర్ అండ్ ఎ ప్రివిలేజ్ టు సర్వ్ ద నేషన్ అండ్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాస్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది ఒక గొప్ప గౌరవంగా, ఇప్పటివరకు దక్కిన గౌరవంగా చూస్తున్నాను, ఒక విశేషాధికారంగా చూస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈ అవకాశం వచ్చినందుకు భారతదేశ విద్యా వ్యవస్థని సరిదిద్దే క్రమంలో నాకు వచ్చిన ఆఫర్ని నేను ఆ అవకాశాన్ని వినియోగించుకున్నట్టుగా చెప్తున్నారు. ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, మై కొలీగ్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నేను చాలా కృతజ్ఞత ఉండిపోతాను. ప్రధానమంత్రికి కావచ్చు, లేదంటే నాతో పాటు నా సహచర మంత్రులకి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతతో కూడి ఉంటానని చెప్తూ ఉన్నారు. అండ్ ఆల్ అఫీషియల్స్ ఫర్ ది సపోర్ట్ అండ్ కోఆపరేషన్ డ్యూరింగ్ మై టెన్యూర్. నా పదవీ కాలంలో నాకు సహకరించినటువంటి అందరూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నేను రుణపడి ఉంటానని చెప్తున్నారు. ఐ రిమైన్ కమిటెడ్ టు ద సర్వీస్ ఆఫ్ ద నేషన్ ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మే డీమ్ ఫిట్ ఇన్ ది ఫ్యూచర్. నేను దేశ సేవలో ఎప్పటికీ కమిటెడ్గా ఉంటాను. ఆ క్రమంలో నాకు ప్రధానమంత్రి మోదీ ఏ పదవి ఇచ్చినా, ఏ బాధ్యత ఇచ్చినా కూడా నిర్వర్తిస్తానని చెప్తూ ఎండ్ చేశారు. విత్ రిగార్డ్స్ ఇక్కడ సైన్ పెట్టారు చూడండి. ప్రైమ్ మినిస్టర్ కూడా కాపీ పంపించారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి కూడా కాపీ పంపించారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగిపోయింది. ఏదైతే చాలా కాలంగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో, సీజీపీ కావచ్చు, సోనం వాంగ్చుక్ కావచ్చు, లేదంటే కొంతమంది వాళ్ళకి మద్దతు పలికి 2 ప్రముఖులు కావచ్చు. అంటే నీట్ పేపర్ లీక్ వల్ల చాలా కుటుంబాలు నష్టపోయాయి, చాలామంది విద్యార్థులు మెంటల్ స్ట్రెస్ గురయ్యారు, చాలామంది చనిపోయారనే డిమాండ్తో తక్షణమే రాజీనామా చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 25 రోజుల క్రితం మొదలైనటువంటి ఈ ధర్నా కానీ, ఆందోళన కావచ్చు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఎట్టకేలకు ఈరోజు ఒక ఎండ్ కార్డు పడినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో. ఎందుకంటే విద్యార్థులు, సీజేపీ వాళ్ళు చాలామంది చాలా విధంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా డిమాండ్లు కూడా కేంద్ర ప్రతినిధి బృందం ఏదైతే ఉందో ఆ బృందం ప్రతినిధితో డే బై డే కలిసి మాట్లాడడం కావచ్చు, చర్చలు జరపడం కావచ్చు జరుగుతుంది. అందులో కొన్ని డిమాండ్లు ముందుగానే పెట్టారు కాబట్టి ఆ డిమాండ్లలో ప్రధాన డిమాండ్ రాజీనామా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ప్రధాన డిమాండ్ కాబట్టి ఆ డిమాండ్ ప్రకారం మొత్తానికైతే దాంతోపాటు రాజీనామాతో పాటుగా ఇంకొన్ని కండిషన్స్ కూడా పెట్టారు, చాలా కండిషన్స్ పెట్టారు. అంటే భవిష్యత్తులో జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి యాక్ట్స్ తీసుకొస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్లలో ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే పూర్తయిపోయింది. ఆయన ఒక సందేశం కూడా ఇచ్చారు. అంటే తాను ఇదేమో మామూలుగా అఫీషియల్గా రిజిగ్నేషన్, సరే బాధ్యత వహిస్తూ ఇట్లా జరిగిందని చెప్పేసి బాధ్యత వహిస్తూ రిజిగ్నేషన్ చేశాడు. నెక్స్ట్ ఆయన ఒక లేఖ కూడా రాశాడు. అంటే దేశ ప్రజలకు కావచ్చు, యువతకి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో, లేదంటే స్టూడెంట్స్కు, దేశ యువతకు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఆయన ఏం చెప్తారంటే, టు మై యంగ్ ఫ్రెండ్స్, అంటే నా యువ స్నేహితులకి అన్నట్లుగానే చెప్తున్నా. ఐ బీన్ డెడికేటెడ్ టు స్టూడెంట్ అండ్ టీచర్స్ అండ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ ఫర్ ఓవర్ 4 decades. 4 దశాబ్దాలుగా నేను ఈ స్టూడెంట్స్కి అంటే టీచర్స్కి వీళ్ళకి డెడికేట్ అయిన నా లైఫ్ అన్నట్టుగా చెప్తున్నారు. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ ఈస్ ఏ స్ట్రాంగ్ అండ్ ఇంక్లూజివ్ అండ్ బిజినెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ది ఫౌండేషన్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ నేషన్. నేను ఎప్పుడు బలంగా నమ్ముతూ ఉంటాను, ఒక విజన్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఒక బలమైనటువంటి దేశానికి ఒక పెద్ద పునాది లాంటిదిగా భావిస్తూ ఉంటాను. ఐ డీప్లీ రెస్పెక్ట్ ది ఎస్పిరేషన్స్ అండ్ సెంటిమెంట్స్ అండ్ జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ నేషన్స్ యూత్. వాళ్ళ అంటే యువత యొక్క కోరికలు, ఆకాంక్షలు, సెంటిమెంట్స్, ఎక్స్పెక్టేషన్స్ మొత్తాన్ని కూడా నేను డీప్గా రెస్పెక్ట్ చేస్తున్నాను. ఫుల్ఫిల్లింగ్ ది డ్రీమ్స్ ఆఫ్ ఇండియాస్ యంగ్ జనరేషన్ హ్యాస్ బిన్ ఏ మోరల్ కమిట్మెంట్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ పొలిటికల్ అండ్ సోషల్ లివిస్. అంటే యువత యొక్క జనరేషన్, అంటే యంగ్ జనరేషన్
యంగ్ జనరేషన్ యొక్క కోరికలు, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడంలో అంటే పొలిటికల్ పార్టీలు ఏదైనా సరే, పొలిటికల్ సర్వీస్ ఏదైనా సరే అదొక ప్రధానంగా అంశంగా ఉంటుంది. యువత యొక్క కోరికలు తీర్చే క్రమం, లేదంటేనేమో వారి యొక్క యాస్పిరేషనల్ కోరికలను గౌరవించే విషయంలో కానీ. I express my gratitude to the Prime Minister for the opportunity I've had to serve the nation under his visionary leadership. నా కృతజ్ఞతను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను ప్రధాని మోదీకి. టు సర్వ్ ద నేషన్ అండర్ హిజ్ ఆయన యొక్క విజనరీ లీడర్షిప్లో పనిచేసినందుకు గాను ఇది ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను, గుర్తుపెట్టుకుంటాను. హవెవర్ ఇర్రెగ్యులారిటీస్ వర్ డిస్కవర్డ్ ఇన్ ది నీట్ యూజీ ఎగ్జామ్ హెల్డ్ ఆన్ May 3, 2026. అండ్ ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చారు. 2026 May 3 కొంత అవకతవకలు జరిగాయి అని చెప్పేసి నీట్ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్లో జరిగాయి అన్నట్టుగా ఒప్పుకున్నారు. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్లీ టుక్ టు కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్, ఎంట్రస్టెడ్ ది ఇన్వెస్టిగేషన్ టు ద సిబిఐ అంటే వెంటనే దాన్ని గుర్తించి దాని ఇన్వెస్టిగేషన్ చేసిన బాధ్యత సిబిఐకి ఇచ్చామంటున్నారు. క్యాన్సిల్ ద ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేశాము. అండ్ రీషెడ్యూల్ ద ఎగ్జామ్, మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేసి ఎగ్జామ్ కూడా మళ్ళీ రీకండక్ట్ చేసామని అంటూ ఉన్నారు. ఇట్ వాజ్ ఆల్సో డిసైడెడ్ టు కండక్ట్ ద ఎగ్జామ్ ఇన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఎటువంటి వాటికి అవకాశం లేకుండా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. డ్యూరింగ్ దిస్ పీరియడ్ అవర్ ప్రైమరీ ప్రయారిటీ వాజ్ టు ఎన్ష్యూర్ ద స్మూత్ కనెక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఓవర్ 2 million స్టూడెంట్స్. తన పీరియడ్లో అంటే ఇప్పటివరకు ఆయన చేసిన పీరియడ్లో ఆల్మోస్ట్ 2 million అంటే 20 లక్షల పైగా స్టూడెంట్స్కి ప్రైమరీ ప్రయారిటీ వాజ్ టు ఎన్ష్యూర్ అంటే స్మూత్గా, అంటే ఎలాంటి వివాదాస్పదం లేకుండా చాలా పరీక్షలు జరిగేలాగా అనేది తన డ్యూటీగా నిర్వహించినట్టుగా చెప్తున్నారు. ఏ హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ వాజ్ ఎంప్లాయిడ్ టు అచీవ్ దిస్. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఎస్పెషల్లీ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. అంటే ఈ ఎగ్జామ్స్ నిర్వహణలో ప్రధానంగా ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ సహకారంతో, అఫీషియల్ సహకారంతో నిర్వహించాము. వాళ్ళు అధికారులు కానీ డిస్ట్రిక్ట్ అధికారులు వీళ్ళంతా కూడా చాలా కీలకమైన పాత్ర వహించారు ఈ ప్రక్రియలో అని చెప్తున్నారు. ఫర్దర్ మోర్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ స్టూడెంట్స్, guardians and parents, the examination was completed on June 21, 2026. సో ఆ తర్వాత స్టూడెంట్స్ లేదంటే పేరెంట్స్ సపోర్ట్తో మొత్తానికి ఎట్టకెళ్ళకి 2026 జూన్ 21 మన ఎగ్జామ్ నిర్వహించామని చెప్తున్నారు. ఫ్రమ్ day 1 I took responsibility for this and never turned away from this situation. ఏ రోజైతే జరిగిందో ఆ రోజు నుంచి కూడా నేను ఈ బాధ్యత తీసుకున్నాను, ఎప్పుడు కూడా క్షణం కూడా ఆ బాధ్యత నుంచి పక్కకు దొరకలేదు అని చెప్తున్నారు. ఐ వాజ్ డిటర్మైన్డ్ నాట్ టు లెట్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఎనీ మెరిటోరియస్ స్టూడెంట్స్ బీ jeopardized బై ది ఎగ్జామినేషన్ మాఫియా, నాట్ టు అలౌ ఎనీ ఇంజస్టిస్ టు హ్యాపెన్ టు ఎనీ స్టూడెంట్. అంటే ఈ క్రమంలో నేను ఎటువంటి ప్రభావం అంటే ఎవరైతే కొంచెం మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి వారి ప్రతిభ కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదంలో పడకుండా ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. ఏ ఒక్క విద్యార్థి కూడా అన్యాయం జరగకుండా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు ఈయన. ది నీట్ యూజీ రిజల్ట్స్ డిక్లేర్ ఆన్ July 16 వర్ సాటిస్ఫాక్టరీ. జూలై 16 వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది సంతృప్తికరంగానే ఉన్నారు. విత్ మెనీ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్స్ ఆల్సో అచీవింగ్ సక్సెస్. పూర్ బ్యాక్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా సక్సెస్ సాధించేలాగా అది ఆ ఫలితం వచ్చింది అని అన్నారు. బట్ ఈవెన్ డ్యూరింగ్ దిస్ టైమ్ పీపుల్ హోల్డింగ్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్ ట్రై టు క్రియేట్ అబ్స్టకల్స్ టు మిస్లీడ్ మెనీ స్టూడెంట్స్. అయినప్పటికి కూడా కొంతమంది బాధ్యత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు పిల్లల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా చేశారు. విచ్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ సాడ్, నన్ను చాలా బాధించిందని చెప్తున్నారు. ఐ హావ్ ఆల్వేస్ హ్యాడ్ అన్వేవరింగ్ ఫెయిత్ ఇన్ ది పవర్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అండ్ డీప్లీ రెస్పెక్టెడ్ ది ఆస్పిరేషన్స్ అండ్ డ్రీమ్స్ అండ్ ఎస్పిరేషన్స్ ఆఫ్ యువర్. అంటే ఆయనకి ఎప్పుడు కూడా నాకు అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ప్రజాస్వామ్య యొక్క శక్తిలో ఎప్పుడూ నేను బిలీవ్ చేస్తూ ఉంటాను. డీప్లీ రెస్పెక్టెడ్ ఆస్పిరేషన్స్ అండ్ యువత యొక్క కోరికలు, ఆకాంక్షలు మొత్తం కూడా బాగా రెస్పెక్ట్ చేస్తూ ఉంటానని చెప్తున్నారు. దే ఆర్ నాట్ ఓన్లీ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా బట్ ఆల్సో ది బ్యారర్స్, బిల్డర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏ న్యూ అండ్ డెవలప్డ్ ఇండియా. వాళ్ళు జస్ట్ కేవలం భారతదేశ భవిష్యత్తు మాత్రమే కాదు, వాళ్ళు బట్ ఆల్సో ది బ్యారర్స్, బిల్డర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏ న్యూ అండ్ డెవలప్డ్ ఇండియా. అంటే నవనిర్మాణ భారతానికి నిర్మాణానికి వాళ్ళు ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు, బిల్డర్స్ లాంటి వాళ్ళు, ఆర్కిటెక్ట్స్లు అని చెప్తున్నారు ఆయన. దిస్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ ప్రెస్టేజ్ ఫర్ మీ. ఇది నాకేదో పర్సనల్గా నాకు జరిగిన అవమానంగా నేను భావించట్లేదు. పర్సనల్గా ది యూత్ పవర్ ఆఫ్ ఇండియా ఈజ్ ది రియల్ స్ట్రెంత్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ కంట్రీ పవర్, నిజమైన పవర్ యువతే అని అందరూ చెప్తున్నారు. ఐ విల్ నాట్ లెట్ ద యూత్ ఆఫ్ ది కంట్రీ గెట్ ట్రాప్డ్ ఇన్ ద విషియస్ సైకిల్ ఆఫ్ కన్ఫ్యూజన్. దిస్ ఈజ్ మై రిజాల్వ్.
నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశ యువతని ఒక ప్రమాదకరమైనటువంటి ఒక వలయంలో పడటానికి నేను ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను అంటున్నారు. దిస్ ఇస్ మై రిజాల్వ్. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ది సిచ్యువేషన్ దట్ హ్యాస్ రైజన్ అట్ జంతర్ మంతర్ అండ్ ఇన్ ద కంట్రీ, యాంటీ నేషనల్ ఫోర్సెస్ షుడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యువేషన్. ది యూనిటీ ఆఫ్ ది కంట్రీ షుడ్ బి మెయింటైన్. అంటే ఆ జంతర్ మంతర్ దగ్గర కొన్ని రోజులుగా ఏదైతే జరుగుతుందో, హడావడి మొదలైందో, ది యాంటీ నేషనల్ ఎవరైతే దేశ వ్యతిరేకులు ఉన్నారో షుడ్ నాట్, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ఈ సిచ్యువేషన్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ది యూనిటీ ఆఫ్ ది కంట్రీ షుడ్ బి మెయింటైన్. అంటే ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే పాలసీ ఉందో మనం నమ్మేది, అది కొనసాగాలి, అది మెయింటైన్ అవ్వాలి. ది ఫ్యూచర్ ఆఫ్ ఈవెన్ ఎ సింగిల్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ గెట్ ఎంటాంగిల్ ఇన్ లీగల్ కాంప్లికేషన్స్. అంటే భవిష్యత్తులో ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఈ లీగల్ కాంప్లికేషన్స్లో ఈ సంబంధించి, అంటే ఈ ఎగ్జామ్ సంబంధించి, ఈ పేపర్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో లీగల్ కాంప్లికేషన్స్ ఎదుర్కోకూడదు. అవర్ చిల్డ్రన్ షుడ్ స్పెండ్ ద టైమ్ ఇన్ స్టడీస్. మన పిల్లలు స్టడీస్లో ఎక్కువ సమయం కేటాయించాలి. ఫోకస్ ఆన్ బిల్డింగ్ కెరీర్ని నిర్మించుకోవాలి. కీపింగ్ దిస్ ఇన్ మైండ్, ఐ హ్యావ్ సెండ్ మై రిజిగ్నేషన్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఐ ఎక్స్ప్రెస్ మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ దిస్ గైడెన్స్, ట్రస్ట్ అండ్ కంటిన్యూడ్ సపోర్ట్. అదే నేను రాజీనామా వెంటనే ఈ క్రమంలో ఇటువంటి పరిస్థితుల్లో రాజీనామా ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోదీ పంపించాను. ఆయన యొక్క విజన్, ఆయన లీడర్షిప్ నాయకత్వంలో అంటే అటువంటి గొప్ప వ్యక్తి కింద పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. I also express my gratitude to all the esteemed colleagues and council ministers, the officials and staff of the ministry, and all those with whom I have had the privilege of working. వీళ్ళందరికీ, అంటే ఆయన కింద పనిచేసిన వాళ్ళు, ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళందరూ కూడా తన కృతజ్ఞత తెలియజేస్తున్నారు. సర్వింగ్ ద నేషన్ ఈజ్ మై హైయెస్ట్ ప్రియారిటీ ఇన్ లైఫ్. అంటే దేశానికి సేవ చేయడం అనేది నాకు ఒక గొప్ప లక్షణం. గొప్ప అంటే మంచి ప్రియారిటీ, అదొక నాకు ప్రాధాన్యత అని చెప్తున్నారు. I will always remain dedicated to it with the blessings of Lord Sri Jagannath Ji. I will continue to dedicate myself in every possible way in the future to fulfill the aspirations of Mother India, the people of Odisha and the youth of the country. ఆయన బేసిక్గా ఆయన ఒడిశా చెందిన వ్యక్తి కాబట్టి ఒడిశా పీపుల్, వాళ్ళ ఒడిశా యూత్, ఒడిశా ప్రజల్ని కూడా మెన్షన్ చేస్తూ నా జీవితాన్ని మొత్తం కూడా దేశానికి అంకితం చేస్తాను. అంటే నవభారత నిర్మాణంలో ఎటువంటి పాసిబుల్ వే ఉంటే ఆ పాసిబుల్ వేలో నేను హెల్ప్ చేస్తాను, క్లియర్ కట్గా చెప్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. గత 10 రోజులు జరిగినటువంటి గత 10 రోజులుగా ఏదైతే జరుగుతుందో దాన్ని కొంచెం నన్ను బాధించాయి. ఈ నేపథ్యంలో నేను నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో చాలా వరకు ఒక ఊహించిన పరిణామం అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఆయన చేయనివ్వరు, ఒకవేళ చేయనిస్తే తప్పొప్పుకున్నట్టు అవుద్ది, అది ఇదని చెప్పేసి చాలా అదిగాక మోదీ అమిత్ షాలతో ఉన్నటువంటి ఆయనకున్న క్లోజ్ బాండింగ్ కావచ్చు, ఒడిశాలో ఆయన పార్టీని బలోపేతం చేసిన తీరు కావచ్చు, ఒడిశాలో పార్టీ అధికారంలో రావడంలో ఆయన పాత్ర కావచ్చు, ఇవన్నీ మెన్షన్ చేసుకొని ఆయన పక్కన పెట్టరు అని అనుకున్నారు. కానీ ఎట్టకేలకి కొంత స్పెసిఫై చేయడం కోసం, దేశ రాజధానిలో నెలకొన్నటువంటి పరిస్థితులను అన్నింటి కూడా కూల్ చేయడం కోసం ఒక రాజీనామాను అయితే మొత్తానికైతే చేయడం జరిగింది. అఫ్కోర్స్ వాళ్ళ బెహెస్ట్ మోదీ చెప్తే చేశారు, అమిత్ షా చేశారనేది సెకండరీ, బట్ ఆయన చేయడం జరిగింది. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పంపిస్తారు. అట్ ది సేమ్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా పంపించారు. వన్స్ యాక్సెప్ట్ అయితే ఆయన రాజీనామా కంప్లీట్ అయిపోయినట్టే. అంటే యాక్సెప్ట్ చేయడమే మిగిలి ఉంది. అది ఆబ్వియస్గా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. బట్ నెక్స్ట్ ఏంటి వేరే శాఖకు పంపిస్తారా, ఏం చేయబోతున్నారు, ఏంటి ఆయన పాత్ర ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంది. ఒకవేళ ఈ వేరే శాఖ అప్పచెప్తే ఆ శాఖ మీద కూడా వీళ్ళు ఈ విధంగా ఎలా మీరు ఒక అసమర్థుడికి ఈ విధంగా ఎలా ఇస్తారని చెప్పేసి గోల్ చేస్తారేమో అదే తెలియదు. కానీ మొత్తానికైతే ఈ పరిణామం మాత్రం జంతర్ మంతర్ల వద్ద మాత్రం ఆందోళనలో పెద్ద ఎత్తున డాన్సులు, నృత్యాలు చేసేలాగైతే చేసింది. కానీ అభిజిత్ దిప్కే ఎవరైతే ఉన్నారో సీజీపీ వ్యవస్థ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. గవర్నమెంట్ మా ప్రొటెస్ట్ని ఎట్ ది రిలీజ్ ఫినిష్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. సో అభిజిత్ దిప్కే చేసినట్టు వ్యాఖ్యలు మాత్రం ఇవి చాలా కొంత డౌట్ని, అనుమానాలను రేకెత్తిస్తుంది. అంటే మేము చేయకూడదా, ధర్నా చేయకూడదా, ధర్నాలు చేసి మేము పోరాటం చేయకూడదు అనే ప్రాస్పెక్ట్లో మమ్మల్ని త్వరగా ఎండ్ చేయడం కోసం, కట్ చేయడం కోసం ఈ విధంగా నిర్ణయం తీసుకుందని ఇంకొక యాంగిల్, ఇంకో లైన్ తీసుకున్నారు. మేబీ ఆ డిమాండ్లు మొత్తం కూడా పూర్తయిన తర్వాతే చేస్తామని చెప్పడంలో భాగంగా ఇండైరెక్ట్గా ఆ మాట అన్నారేమో అనే మాట కూడా వినిపిస్తున్నాయి. ఇంకెవరైతే ఇప్పటివరకు యోగేంద్ర యాదవ్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, షబానా ఆజ్మీ కావచ్చు, హ్యూమా ఖురేషి కావచ్చు, అలియా భట్ కావచ్చు, ఎవరైతే ఇప్పటివరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళంతా కూడా ఈ పరిణామంతో అయితే హ్యాపీగా ఉన్నారు. ఓవరాల్గా ఒక ఎండ్ కార్డ్ అయితే కేంద్ర ప్రభుత్వం వేసింది.